ప్రైజ్ ద లార్డ్. ప్రపంచం ఎదుర్కోబోతున్నటువంటి ఒక పరిస్థితిని మీకు తెలియపరుస్తూ ఉన్నా. ఈ ప్రపంచం అంతా కూడా రాబోవు పరిస్థితులను ఎలా ఎదుర్కోబోతుంది అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు ప్రపంచంలో 195 దేశాలతో ఒక సమకూల్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ 195 దేశాల మీద ఏకనియంత పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ఈ విషయం చాలా స్పష్టముగా లిఖితపూర్వకంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియపరిచింది. రాబోవు పరిస్థితులను, జరగబోవు పరిస్థితులను, ఎదుర్కోబోటువంటి ప్రతి స్థితిని గూర్చి కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం స్పష్టముగా సర్వజనులకు తెలియపరిచింది. ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను, ఈ ప్రపంచమంతా కూడా ఏకనియంత పాలనలోనికి రాబోతుంది. తనకు తాను దేవుడిగా ప్రకటించుకుంటూ సర్వజనులు తననే ఆరాధించాలి, పూజించాలి అనే ఒక నియమము పెట్టి ఎవరైతే ఆ నియమ ఉల్లంఘన చేస్తారో వారిని అత్యంత కఠినమైన శిక్షలను వేసేటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఈ భూమి, ఈ ప్రపంచం అత్యంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోబోతుంది. సర్వజనులు కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతూ ఉన్నారు. ప్రపంచమంతటి మీద ఏకనియంత తన ఇష్టానుసారమైనటువంటి పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ఈ పరిపాలన కింద ఉన్నటువంటి ప్రజలు తనను ఆరాధిస్తే, తనను పూజిస్తే వారందరూ చాలా సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. లేక సత్యమును గ్రహించి ఇతడు భగవంతుడు కాదు, ఇతడు భగవంతుని యొక్క రూపము కాదు అని ఎవరైతే గుర్తించి ఆయనను వ్యతిరేకిస్తారో వారు జీవన యొక్క విధానము అత్యంత కఠినంగా మార్చబడబోతుంది. కనీసం తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండదు. మన పిల్లలు మన ముందే ఆకలితో చనిపోయే పరిస్థితులను ఎదుర్కోబోతూ ఉన్నాం. ఇది ప్రపంచం ఎదుర్కోబోతుంది. నువ్వో నేను ఒక ప్రాంతమో ఒక దేశమో కాదండి, ప్రపంచం అంతటి మీద ఏకనియంత రాబోతూ ఉన్నాడు. ఏకనియంత పాలనలో ప్రపంచం ఉండబోతుంది. ఆ నియంత పాలనలో సర్వజనులు ఆయనను పూజించాలి. ఒకవేళ పూజించకపోతే వాళ్ళు కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి. ఎవడైతే జీవము కలిగిన దేవుడిని విశ్వసిస్తారో, ఎవరైతే సత్యమును గ్రహిస్తారో వారు ఖచ్చితంగా వానికి పూజించరు. అయితే ఆ పూజించని పక్షమున వారు ఎదుర్కోబోయే పరిస్థితులు వర్ణింపజాలనివి. అంత కఠినంగా ఉంటాయి, అంత ప్రమాదకరంగా ఉంటాయి. కానీ నమ్మిన దేవుడు, విశ్వాసముంచిన దేవుడు ఆ కఠిన శ్రమలో నుంచి నిన్ను, నన్ను, మనందరినీ తప్పించి విశ్వమును పాలించే ఓ ఘనతనివ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.